గేట్‌లో మీకు 100% సక్సెస్ తీసుకొచ్చే ఒక ఫార్ములాతో ఒక మంచి సిరీస్ ప్లాన్ చేశాం. అదేంటంటే గేట్‌లో ప్రతి సబ్జెక్ట్‌కి డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటది. ఒకవేళ సబ్జెక్ట్స్‌ని ఎలా డివైడ్ చేయొచ్చంటే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని. కొన్ని మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ ఒక లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్. ఒక లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏంటంటే స్కోరింగ్ వరకు తీసుకొస్తే ఒక మంచి ర్యాంక్ వరకు వస్తాయి. కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే కోర్ సబ్జెక్ట్స్. వాటిలో మీ ర్యాంక్ ఇంప్రూవ్‌మెంట్‌కి పనిచేసే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ప్రతి సబ్జెక్ట్‌కి స్ట్రాటజీ ఒకటే చేస్తే మనం సక్సెస్ కాలేము. డిఫరెంట్ సబ్జెక్ట్స్‌కి డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటాయి. కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ అనుకుంటే మనం వదిలేస్తాం. అందులో ఈజీ టాపిక్స్ ఉంటాయి. ఇలాగా గేట్‌లో క్రిటికాలిటీ బట్టి సబ్జెక్ట్‌ని బట్టి స్ట్రాటజీ మారుస్తూ ఉండాలి. కానీ ఏ సబ్జెక్ట్‌కి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అన్నదానికి బెస్ట్ ఎవరు చెప్తారంటే ఒక్కరు చెప్పలేరు. నేను చెప్పొచ్చు, జనరలైజ్డ్ వ్యూలో చెప్తాను. లేదా ఇంకొక ర్యాంకర్‌ని తీసుకొచ్చి చెప్పొచ్చు. అలా కాకుండా ప్రతి సబ్జెక్ట్‌లో సపోజ్ నెట్వర్క్స్ డిజిటల్ నేను ఆ సబ్జెక్ట్ ఒక 500 సార్లు చెప్పాను అనుకుందాం 15 ఇయర్స్‌గా. అలాగే ఇంకొక సబ్జెక్ట్ ఏదో ఉంది దానికి ఓ 20 ఇయర్స్‌గా అదే సబ్జెక్టు ఒక 1000 సార్లు చెప్పిన ఫ్యాకల్టీలు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి అంటే ప్రతి సబ్జెక్ట్‌కి ఎక్స్పర్ట్‌ని తీసుకొచ్చి మీకు ఆ సబ్జెక్ట్‌కి బెస్ట్ స్ట్రాటజీ ఏంటి, హౌ టు స్కోర్ ఫుల్ మార్క్స్ కానీ ఒకవేళ సెలెక్టివ్ ప్రిపరేషన్ చేస్తే అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి, ఇలా ప్రతి సబ్జెక్ట్‌కి సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్‌ని తీసుకొచ్చి గేట్ గురు సిరీస్ అని స్టార్ట్ చేస్తున్నాను. సో గేట్ గురు బై నెక్స్ట్ లెవెల్ ఈ సిరీస్లో ఎపిసోడ్ బై ఎపిసోడ్ ప్రతి సబ్జెక్ట్కి డీటెయిల్డ్ స్ట్రాటజీ చెప్తాం. అంటే ఈఎంఎఫ్టీ టఫెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ద గేట్ ప్రిపరేషన్ ఫర్ సిఎస్సి ఫర్ ఈసీ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి కూడా ఉంటుంది. కామన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఇండివిజువల్ స్ట్రాటజీ, ఆ సబ్జెక్ట్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దానికి సంబంధించిన బెస్ట్ రిసోర్సెస్. ఇది ఎవరో ర్యాంకరు ఒకరు అన్ని సబ్జెక్ట్స్ గురించి చెప్పేదానికంటే ఆ సబ్జెక్టే ఒక 10 ఇయర్స్గా చెప్తున్న ఫ్యాకల్టీ అయితే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇందులో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఇక్కడ స్టూడెంట్స్ ఒరిజినల్గా ఇలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేస్తూ మీకు వీడియోస్ రిలీజ్ అవుతాయి. సో ఇందులో ఫస్ట్ సిరీస్ వచ్చి మనకి ఈఎంఎఫ్టీతోనే స్టార్ట్ చేస్తున్నాం. దాని వీడియో కూడా మేబీ రేపు ఎల్లుండిలో రిలీజ్ చేస్తాను. దాని రికార్డింగ్ అయిపోయింది. సో ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అంతేకాకుండా ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి వెరీ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ గర్ల్స్ అందరికీ. ఒక ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ కూడా ప్లాన్ చేస్తున్నాను. గర్ల్స్ ఎవరున్నా సరే వాళ్ళకి 50% ఆఫర్ వచ్చేలాగా ఒక డీటెయిల్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి సిరీస్ గురించి. సీ యూ ఆల్. థ్యాంక్ యూ.